ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఎంత చక్కగా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కదా. ఆయన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో ప్రభావితం అవుతూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం. కొన్నిసార్లు సమస్యలు బట్టి శక్తిహీనంగా అయిపోతూ ఉంటాం, కానీ దేవుని మాటలు మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజులాగానే ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించినట్లుగా ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దామా? నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యుద్ధము చేసేది ఎవరండి? యెహోవాయే. ఆమేన్. మనము ఆయన ప్రజలముగా ఉన్నాం కదండి. ఆయన ప్రజలుగా ఉన్నప్పుడు ఆయన వారిని ఎన్నడూ కూడా వదిలిపెట్టేవారు కాదు దేవుడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో పోరాట పడుతున్నావు ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఏ విషయంలో, ఏ సమస్య గురించి, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో దేవుడు సమస్తము చూస్తూ ఉన్నారు. నువ్వు ఊరికగే ఉండు, దేవుడే యుద్ధము చేయబోతూ ఉన్నారు. నువ్వు ఎదుటి వారితో ఏ విధమైన మాటలు నీ ప్రతి వారి ఎదుట నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఊరికే ఉండి ప్రార్థన చేయి చాలు, దేవుడే యుద్ధము చేయనే ఉన్నారు. దానియేలు తనకు భయంకరమైన సమస్య వచ్చినప్పుడు తన చుట్టూ ఉన్న వారే, మరి తన రాజ్యంలో మరి ఉన్నవారందరూ దానియేలుని ఏదో ఒకటి చేయాలనుకున్నారు. మాకంటే ఎక్కువగా రాజు దానియేలునే ప్రేమిస్తున్నాడు కనుక ఆయనని ఏదో ఒకటి చేసేయాలని నిర్ణయించుకొని ఆయనకు హాని చేయాలనుకున్నారు కదండి. హాని చేయాలనుకున్నారు, కానీ ఏమి చేయలేకపోయారు. హాని చేయాలనుకున్న సమయంలో దానియేలు ఊరికే ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన ఆపలేదు. ఆమేన్. భయంకరమైన విపత్తు, శ్రమ వచ్చింది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని మరి ఒక శాసనాన్ని విడుదల చేశారు కదా. అలాంటి సమయంలో కూడా ఈయన ప్రార్థన మాత్రం ఆపలేదండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహాల గృహలో ప్రార్థించినప్పుడు వేస్తారని తెలిసినా కానీ ఆయన ప్రార్థన మరి ఆపలేదు. మరి పలుమార్లు ప్రార్థన చేయడం మరి మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి, మనం ఊరికే ఉండాలి. ఎదురుగా ఉన్న శత్రువు మనల్ని ఏమి చేయాలనుకున్నా వారితో మనం మాట్లాడద్దు, కానీ దేవునితో మనం ప్రార్థించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయన మన పక్షాన యుద్ధము చేయనే ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రతి అపవాదిని, ప్రతి శత్రువుని, మరి ప్రతి భయంకరమైన పరిస్థితిని మరి దేవుడు మన పక్షాన ఉండి వారితో యుద్ధము చేయనే ఉన్నారు. ఆమేన్. ఆమేన్. మరి చూడండి, ఏ హాని చేయాలనుకున్నారో వారి నశించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దానియేలు పక్షాన దేవుడు నిలబడినట్లుగా నీ పక్షాన, నీ సమస్య పక్షాన దేవుడే ఉండి యుద్ధము చేయనే ఉన్నారు. ఆమేన్. ధైర్యంగా ఉండండి ప్రియ సహోదర సహోదరి, దేవుడు గొప్ప కార్యం చేయనే ఉన్నారు. ఉదయకాల సమయంలో ఎటువంటి బాధలతో, ఎటువంటి అవమానాలతో, ఎటువంటి నిందలతో ఎదురుగా ఉన్న వాళ్ళు నేను చాలా అవమానపరుస్తున్నా, ఎదుగో దేవుడు నీ పక్షాన ఉండి వారి ఎదుటనే నిన్ను గొప్ప స్థితిలో ఉంచిపోతూ ఉన్నారు. వారి ఎదుటనే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నమ్ముతూ ఉన్నారా? బాధపడకండి, ఊరికే ఉండి చూడండి, ప్రార్థించండి అంతే. మీ ప్రార్థన దేవుడు విని మీ పక్షాన ఉండి యుద్ధము చేయనే ఉన్నారు. ఏ విషయంలో పోరాడుతున్నావు ఆ విషయాన్ని బట్టి ప్రార్థించండి. దేవుని కార్యము మీ జీవితంలో జరగనే ఉంది. మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. దేవా, ఈ రోజున నాతో మాట్లాడినందుకు స్తోత్రం, ఈ రోజున నన్ను దర్శించినందుకు స్తోత్రం అయ్యా. పోరాటాలు, భయంకరమైన సమస్యలు ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితి, కానీ ప్రభా
నీవు ఈరోజు మాట్లాడినట్టుగా మా జీవితాల్లో మేము ఊరికయ్యే ఉండి ప్రార్థించే వారిగా మేము ఉండాలయ్యా అని ప్రార్థన చేద్దాం. భయపడకండి, బాధపడకండి, దేవుడే సహాయం చేయనే ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. చక్కనైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం యేసయ్యా. ప్రభా, ఎంత చక్కనైన మాటలు ఉదయకాల సమయంలో మాకు తెలియజేస్తూ ఉన్నారు. అయ్యా, నీ పక్షాన యుద్ధము చేయువాడను ప్రభా నేనే అంటున్నావయ్యా. మీకు స్తోత్రం అయ్యా. యెహోవాయే యుద్ధము చేయవారు. ఆమె ఎన్ని విషయాల్లో ఏ విషయాలు మా ప్రియులు బాధపడుతున్న, బలహీనులుగా ఉన్న, శక్తిహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. వారందరి పక్షాన మీరు యుద్ధము చేయండి. అయితే అయ్యా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, ప్రార్థించే వారిగా ఉన్నప్పుడే ఆ కార్యం జరుగుతుందని. ప్రార్థించే వారిగా లేకును కాక సమస్యను బట్టి బాధపడడం, భయపడడం ప్రభా ఇదిగోండి ఆగిపోవడం కాదయ్యా. ప్రభా, ప్రార్థించే వారిగా, మీకు మొరపెట్టే వారిగా ప్రభా ఉండును కాక. అలాంటి అనుభవంలోనికి మీరు నడిపించండి, సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. ఎంతమందితో ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరిగించండి, గొప్ప కార్యాన్ని జరిగించండి. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, అనాథులుగా ఉన్నారో, అయా లేని స్థితిలో ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. మీరే తోడుగా ఉండండి ప్రభా. మీరే సహాయం చేయండి. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక. అలాగే మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవరు. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ, 30 days కానీ, 40 days కానీ దీంట్లోనే ఫాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి బిడ్డలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Mm-hmm.